हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय पार्वती पतये नमः हर हर महादेव ओम साई राम ఇవాళ ఎంతో సౌభాగ్యం పర్లి వైద్యనాథ స్వామిని దర్శించుకోవడం జరిగింది. చాలా మహత్తరమైన క్షేత్రం ఇది. దేవాసురులు సముద్రమంతనం సమయంలో వచ్చిన అమృత భాండాన్ని అలాగే ధన్వంతరిని ఈ లింగంలో అప్పుడు విష్ణుమూర్తి నిక్షిప్తం చేసినట్టుగా చెప్తారు. సంపూర్ణ ఆరోగ్య అన్నది ఇక్కడ వస్తే కలుగుతుంది అనేది కూడా చెప్తారు. కనుక అంత అద్భుతమైన ప్రదేశం ఇవాళ సందర్శించాం. నిన్న రాత్రే రావడం జరిగింది. రాత్రి వచ్చి చాలా అద్భుతంగా ఎవరు లేరు ఆ సమయంలో, కేవలం ఒక 10 మంది ఉన్నారు. చక్కగా దర్శనం చేసుకుని శివలింగంని తల ఆనించి అలాగే కాసేపు గర్భగుడిలో ఉండి అంతా హాయిగా గడపడం జరిగింది. అలాగే ఇవాళ కూడా సాయినాథుని సంకల్పానుసారం ఇవాళ అభిషేకం చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలో మామూలుగా అయితే బయట కూర్చోబెట్టి సంకల్పం చేస్తారు. అనుకోకుండానే వారు ఆ బ్రాహ్మడు ఇవాళ మమ్మల్ని తీసుకెళ్ళడం, లోపలికి తీసుకెళ్ళి గర్భగుడిలో కూర్చోబెట్టారు. ఇవాళ సుమారు గంట సేపు 7 గంటలకి గర్భగుడిలో వెళ్తే అక్కడ మమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు. అంతకు ముందున్న వాళ్ళు వచ్చి అభిషేకాలు చేయటం జరిగింది. 2-3 సార్లు అలా అభిషేకాలు చేస్తూ ఉంటే చూసి ఆనందించడం జరిగింది. చక్కగా గంట సేపు లోపల స్పెండ్ చేయడం జరిగింది. అంతా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం. ఈ వీడియోని వీక్షిస్తున్న వారందరికీ కూడా పార్వతీ పరమేశ్వరుల కటాక్షం కలగానేది. అలాగే ఈ ఆలయాలన్నిటినీ అది వరకు ధ్వంసమైనప్పుడు మన ఈ అహల్యాబాయి హోల్కర్ అని పుణ్యమూర్తి, ఆవిడ మరాఠా రాణి, ఆవిడ ఈ ఆలయాల్ని కాశీని కూడా ఆవిడే పునరుద్ధరించింది. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ భారతదేశంలో ఈవిడ గురించి చెప్తారు. ఆ పుణ్యమూర్తిని కూడా దర్శించుకోండి. అలాగే ఇదంతా ఆలయ ప్రాంగణం అలా చూపిస్తున్నాను మీకు. చూస్తే వెనకాల జెండా కనిపిస్తోంది, అదే గోపురం. ఆ గోపురాన్ని దర్శించుకోండి. సర్వ పాపాలు తొలగిపోతాయి. సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అందరికీ కలగాలని